మా వీధి చివరన ఉన్న బామ్మ 5 రూపాయలకి తయారు చేసే పూరీలు ఎలా చేసిద్దో ఇప్పుడు నేను అడిగి మరీ తెలుసుకొని మీకు చూపిస్తున్నానండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ పూరీల కోసం ఇక్కడ నేనైతే 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని పంచదార కరిగే వరకు ఉడికించుకున్న తర్వాత నీళ్ళల్లో ఇప్పుడు కొంచెం తీగ పాకం రాకూడదు, కొంచెం పాకానికి దగ్గరగా ఉండేలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పంచదార కరిగేటప్పుడే ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొంచెం సేపు పాకం పట్టాలండి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం టైం పడుతుంది. తీగ పాకం వచ్చే ముందుగా ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు బాండీలోకి 1 గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను. మామూలుగా అయితే మనకి లోపల కోవా అనేది తయారు చేసుకోవడానికి పాలు ఎక్కువ పడుతుంది, కానీ ఇక్కడ పాల పొడి వేసేస్తే త్వరగా కోవా అనేది రెడీ అయిపోతుందండి. కోవా రెడీ అవ్వటానికి 1 గ్లాస్ పాలకి 1 స్పూన్ పంచదార వేసుకొని 3 చెంచాల వరకు పాల పొడి వేసుకున్నాను. మనం ఎక్కువ పాల పొడి అయినా వేసుకుంటే మనకి తక్కువ పాలు అనేవి పడతాయండి. అందుకే 5 రూపాయలకి పూరి అనేది అమ్ముతున్నారు. ఈ విధంగా పాలల్లో పాల పొడి ఉడికి చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మీకు కావాలంటే మధ్యలో ఇంకొంచెం పాల పొడి వేసుకుంటే మనకి త్వరగా చిక్కబడిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఇంకొంచెం పాల పొడి అనేది వేసుకున్నాను. ఈ విధంగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండీని కూడా పక్కన పెట్టేసుకోవాలండి. బాండీని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను. 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండితోనే తయారు చేస్తారు, మైదా పిండి అనేది తక్కువ వాడతారు. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు వరకు మైదా పిండి వేసుకుంటారండి. పావు కప్పు మైదా పిండి కూడా వేసుకోండి. మైదా పిండితో పాటు 2 చెంచాల వరకు పంచదార వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మైదా గోధుమ పిండి 2 కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా దోసపిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మొదటగా స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తోనే చక్కగా కలుపుకున్నానండి, ఉండలు అనేవి రాకుండా ఉండటానికి. మీకు ఎలా నచ్చితే అలా కలుపుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా ఈ విధంగా జారుగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత దోశ మాదిరిగా పైనుంచి చక్కగా జారుగా పోస్తే చాలు, చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నూనె బాగా కాగితే పిండి వేయంగానే చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయి బయట మనకి కోవా పూరీలు దొరుకుతాయి కదండి, అదే విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి పాకంలో వేసుకోవాలి. పాకంలో 1 నిమిషం పాటు ఉంచేసేయాలండి. ఇక్కడ నేను ఇంకొకటి వేస్తున్నాను. పాకంలో నుంచి తీసి ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం పాలపొడి వేసుకొని కోవా అనేది తయారు చేసుకున్నాం కదా, ఆ కోవాని మధ్యలో పెట్టేసుకుంటే చాలు, మనకి కోవా పూరి అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుంది. పాల పొడి వేయటం ద్వారా చాలా త్వరగా అయిపోతుందండి. మనకి ఎందుకంటే కోవా రెడీ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పాల పొడితో చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. మరి మీ అందరికీ 5 రూపాయల కోవా పూరి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.